యెషయా ప్రవచన పుస్తకం 40వ అధ్యాయము 31వ వాక్యం నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దేవునికి సర్వఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు కలుగును గాక. వినండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని కొరకు ఎదురు చూచువారు అద్భుతమైన ఒక నూతన బలాన్ని వారు పొందుతారు. యెహోవా కొరకు, దేవుని కొరకు ఎదురు చూసే వారి యొక్క స్థితి ఎలాగుంటుందంటే, వారు ఎలాగుంటారంటే పక్షిరాజు వలె. అందరు నోరు తెరిచి చెప్పండి, ఎలా ఉంటారు వాళ్ళు? పక్షిరాజు వలె ఉంటారు. ఈ పూట ఈ వాక్యం ఇచ్చిన నా సహోదరి సహోదరులారా, మీరు పక్షిరాజు వలె ఉండాలంటే నీవు నీ చూపు, నీ ధ్యాస, నీ ఆశ, నీ అభిలాష, నీ కోరిక ఏదైనా ఉందంటే ఈ లోకంలో జీవిస్తున్న నీకు యెహోవా కొరకు, అంటే నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, నీ కొరకు ఆయనకంటూ ఏదంటూ ఉంచుకోకుండా ఆఖరి రక్తబట్టు వరకు సిలువలో ప్రాణత్యాగం చేసి నిన్ను అత్యధికంగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసుక్రీస్తు వైపే నువ్వు చూడాలని ఆయన ఆశపడి ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరీక్షించుకొని నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందెదరు. వారు ఆయన వైపు చూసే ఆ ఎదురు చూపు వలన కలిగే ఆ ఆశీర్వాదం, అది నూతనమైన ఆశీర్వాదం. వారు ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన బలాన్ని, అద్భుతమైన బలమైన ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుతారు. ఎవరు వారంటే యెహోవా కొరకు, దేవుని కొరకు, యేసయ్య కొరకు ఎదురు చూసేవారు. ఈ వాక్యం వింటున్న నీవు దేవుని కొరకు ఎదురు చూసే తత్వం నీకుందా? లోకస్తుల వలె లోకం వైపు, పాపం వైపు, లోక ఆచారాల వైపు, లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వైపు చూసే ఆ చూపు నీకుందేమో. ప్రభు అంటాడు, నీవు నా కొరకు ఎదురు చూడగలిగితే నీ జీవితంలో నువ్వు ఒక అత్యున్నతమైన స్థానంలో ఉంటావు. వారు పక్షిరాజు వలె పైకి ఎగిరి అన్న మాటను మనం గమనిస్తాం. పక్షిరాజు వలె వారు రెక్కలు చాచి పైకి ఎగిరి అన్నటువంటి ఆ మాట ఆంతర్యం ఏమిటంటే ఒక ఉన్నతమైన స్థానములో జీవించే స్థితి. ఈరోజున దేవుడు నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో నువ్వు జీవించాలి అని అంటే లోకం ఇవ్వని బలం. వాస్తవంగా కొందరికి డబ్బు బలం ఉంటుంది, కొందరికి కుల బలం ఉంటుంది, కొందరికి భుజబలం ఉంటుంది, కొందరికి వారి యొక్క జ్ఞాన బలం కూడా ఉంటుంది. అది నూతన బలానికి పోల్చదగినది కాదు. నూతన బలము అనేది దేవుడిచ్చేది, లోకం ఇచ్చేది పాత బలం. అది నీకు ఉపయోగపడుతుంది కొంతవరకు ఉబ్బసానికి, కానీ దేవుడిచ్చే బలము అది నీకు, నీ తోటి వారికి ఒక ఉన్నత స్థితిలో తీసుకుని వెళ్ళటానికి తోడ్పడుతుంది. ఆయనిచ్చే నూతన బలము.
ఆ నూతన బలము ఎవరు పొందుతారు అయ్యా అంటే, జీవము కలిగిన యేసయ్య వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో, చూసి బ్రతుకుతారో. ప్రియుడా నిన్ను చూడాలని, ప్రియ నీ వలనే మారాలని, ప్రియతమా నాకాంక్ష తీరాలని, ప్రియమారనామది కోరేనే. ఆయన ప్రియుడు ఎలా అయ్యాడు? నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ ప్రాణప్రియుడు. ఆయన వైపు నువ్వు చూస్తే నూతన బలం పొందుకుంటావు. ఈ రోజున నీ ఎదురు చూపులు, నీ ఆలోచన, నీ ఆశ దేవుని వైపే చూడాలని దైవజనుడైన పౌలు అంటాడు. విశ్వాసులకు కర్తయు దాన్ని కొనసాగించు యేసు వైపు చూచుచు నీ ఆత్మీయ అడుగులు వేసి నడవాలి. యేసును చూసే ఆ ప్రత్యేకత నీకుంటే లోకమివ్వని బలము, నూతన బలం నా దేవుని ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. పాపం వైపు నువ్వు చూసి బ్రతుకుతున్నావేమో, ఆచారాల వైపు చూసి నువ్వు బ్రతుకుతున్నావేమో, నీ డబ్బును చూసుకొని నువ్వు బ్రతుకుతున్నావేమో, నీ అందాన్ని చూసి, నీ ఆస్తిని చూసి, నీ పిల్లలను చూసి, నీ యొక్క స్థితిని చూసి నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఎదురు చూస్తూ బ్రతుకుతూ ఉంటే, ఒక ఉన్నత స్థానములో నిలిచి ఉండే నూతన బలాన్ని నువ్వు చూడలేవు. ఇక్కడ ఈ వాక్య భాగంలో వారు సొమ్మసిల్లరు, అలసిపోరు. వారు రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఇక్కడ పక్షిరాజు అంటే వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతారు. ఎవరయ్యా? దేవుని కొరకు ఎదురు చూసేవారు. ఎగరటానికి గల కారణం దేవుడిచ్చిన బలం. ఏ బలం అది? లోక సంబంధమైన బలము కాదది, దేవుడిచ్చే నూతన బలము. ఆ నూతన బలము వలన పైకి ఎగురుతారు. ఇక్కడ ఈ పూట మన యొక్క స్థితి ఎలాగుండాలంటే పక్షిరాజు వలె అన్నాడు. చూడండి, పక్షిరాజు వలె అనండి. ఎందుకు పక్షిరాజు వలె అని అంటే, పక్షిరాజు పక్షులన్నిటికంటే కూడా అది పక్షులన్నిటికీ రాజు పక్షిరాజు. దేవుడు దాన్ని అద్భుతంగా సృష్టించాడు. దాని రెక్కలు కానీ, ఈకలు కానీ, దాని గోర్లు కానీ, ముక్కు కానీ, దానిలో ఉన్న శక్తి బలము కానీ అన్ని పక్షుల కంటే కూడా వేగవంతంగాను, బలముగాను, దృఢముగాను అద్భుతంగా దేవుడే ఆ పక్షిరాజుని అలా సృష్టించాడు. అందుకే ఆ గద్ద అన్ని పక్షుల కంటే కూడా అద్భుతంగా, పక్షులన్నీ ఒక కొంత వరకే పైకి ఎగరగలవు. కానీ గద్ద ఇంచుమించుగా కొన్ని వేల అడుగులు ఎత్తు ఎగిరి అక్కడ రెక్కలు ఆడించదు. రెక్కలు ఆడించకుండా రెక్కలు చాచి పయనిస్తూ ఉంటుంది. ప్రతి పక్షి రెక్కలాడిస్తాయి. కానీ ఆ గద్ద కొంచెం ఎత్తైన స్థలంలో కంటికి కానరాని స్థితిలోకి పోయిన తర్వాత అక్కడ ఆ గద్ద రెక్కలాడించదు. తను సాధించాలనుకున్నది అద్భుతంగా రెక్కలాడించకుండా సైమని కిందకు వచ్చేసి తను సాధించి ఎక్కడి ఓటమనేది చూడకుండా జీవించే పక్షిరాజు అనబడుతున్న డేగ. అదే దాన్ని ఇంగ్లీష్లో వీగల్ అంటారు.
హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన పిల్లల విషయంలో ఆయన ఒక పక్షిరాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజైన యేసుక్రీస్తు బిడ్డలు కూడా, ఆ పక్షిరాజు బిడ్డలు కూడా పక్షిరాజు బిడ్డల వలె జీవించాలి, పక్షిరాజు వలె జీవించాలి. ఆ పక్షిరాజులో ఉన్నటువంటి విషయాలు, కొన్ని విషయాలు ఒక ప్రత్యేకమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగలు మనతో మాట్లాడును గాక. హల్లెలూయా. గమనించండి, రెక్కలు చాచి పక్షిరాజు పైకి ఎగురుతుంది అంటే, ఈ పక్షిరాజు ఒక ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. దాని నివాసం ఎక్కడంటే, ఎవరికి కంటికి కనపడనంత ఎత్తులో తను గూడును ఏర్పాటు చేసుకుని ఒక నివాసం చేసుకుంటుంది. వాస్తవంగా అన్ని పక్షుల యొక్క నివాసం వేరు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 2 చేతులు ఎత్తి చెప్పగలరా? అన్ని పక్షుల యొక్క నివాసం వేరు. ఈ పక్షి యొక్క నివాసం ఎత్తైన స్థలంలో గూడు కట్టుకుంటుంది. ఈరోజు నీ వాక్యం వింటున్న నీవు నిజంగా ఆయన ద్వారా నువ్వు నూతన బలం పొంది ఆయన కొరకు ఎదురు చూస్తూ ప్రశస్తమైన ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా జీవిస్తున్న నీ స్థితి అందరికంటే, ప్రపంచంలో ఉన్న వారందరికంటే కూడా ఒక ఉన్నతమైన స్థితి అన్న సంగతి మరిచిపోవద్దు. అది ఆయన మంచితనం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిన్ను నన్ను ఆ స్థానంలో పెట్టింది ఆయన నూతన బలం. దేవునికి మహిమ కలుగును గాక. గర్వించటానికి, అతిశయించటానికి, తల ఎసరటానికి, గర్వించి మాట్లాడటానికి ఎక్కడ ఏ చోట మనకి చింతాకంత కొంచెం కూడా అతిశయపడటానికి లేదు. కారణం ఏంటంటే, ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో యేసు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ జీవిస్తున్న వారి యొక్క జీవితం, వారి పరిస్థితి ప్రపంచంలో ఉన్న వారి కంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితి వారిది అని నిన్ను తగ్గించుకొని ఎక్కడ బాధపడదు. ప్రభుతో చిరకాలము ఆయనతో నివాసం చేస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ నువ్వు ధైర్యంగా ఉందువు గాక. హల్లెలూయా. ఈ పక్షిరాజు రెక్కలు చాచి పైకి ఎగురుతుంది. ఎవరికి కంటికి కనపడనంత స్థాయిలో ఉంటుంది. దైవజనుడైన పౌలు అంటాడు, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుతారు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మీరు మనస్సు ఉంచక, పర సంబంధమైన క్రీస్తు ఆకాశమందున్న యేసయ్య వైపే చూస్తూ జీవించాలి అని లేఖనము సెలవిస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యాల్లో దైవజనుడైన పౌలు ఇలా సంఘానికి రాస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వాక్యాలు. భూ సంబంధమైన వాటికి ఆకర్షితులైపోమాకండి. భూమికి అద్భుతమైన ఆకర్షణ ఏముంది? అల్లు చెప్పగలవా? అది ఎంతటి వారినైనా ఆకర్షించగలిగిన శక్తి ఆ భూమికి ఉంది. కనుక ఆ యొక్క ఆకర్షణలో నుంచి
సర్వశక్తి కలిగిన త్యాగశీలుడైన యేసుక్రీస్తు ఆయన ప్రేమామయుడిగా ఈ లోకానికి, సర్వశక్తి కలిగిన దేవుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగివచ్చి పాపములో, శాపములో, అంధకారములో, నాశనమనే ఈ భూలోకములను భూసంబంధిగా ఉన్న నిన్ను ఆయన అద్భుత రీతిలో ఆకర్షించాడు. సిలువలో నిన్ను ఆకర్షించిన నిన్ను యేసయ్యకు నువ్వు ఆకర్షితుడివై జీవించాలి, యేసయ్యకు నువ్వు ఆకర్షితురాలిగా జీవించాలి. ఈ భూలోక సంబంధమైన ఆకర్షణలో నీవు నిమగ్నమై జీవించక నిజముగా నీవు క్రీస్తుతో కూడా లేపబడిన వాడివైతే పైనున్న వాటినే వెతుకుతావు. ఎలా అనగా నీవు క్రీస్తుతో కూడా మీరు మృతి పొందితిరి అంటే అక్కడ మృతి పొందితిరి. మనం ఈ లోక విషయంలో, ఈ లోక సంబంధమైన ఆచారాల విషయాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి కార్యాల విషయంలో మృతి పొందిన వారము. ఈ లోకములో పాపం ఉంది, కోపం ఉంది, ద్వేషం ఉంది, పగ ఉంది, ఈర్ష ఉంది. వీటి విషయమై మనము చచ్చిన వారము, అంటే సిలువ వేయబడిన వారము. మనలో ఉన్న కోపం, ద్వేషము, పగ, ఈర్ష, ఆచారము, లోక సంబంధమైన పద్ధతులు, లోకాశక్షలన్నీ కూడా సిలువ వేయబడినవి అని దానికి అర్థం. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు లోక ఆకర్షణలకు ఆకర్షితుడు కాకుండా నీ యొక్క స్థితి, పరిశుద్ధాత్మ దేవుడు, నీవు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నావు కాబట్టి ఇదిగో ఈ పక్షిరాజు రెక్కలు చాచి ఒక ఎత్తైన స్థలములో ఉన్నట్లుగా నువ్వు ఉన్నత స్థాయిలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనతో నీవు సన్నిహిత సంబంధం కలిగి, సహవాసము కలిగి, క్రీస్తుతో సమాన రూపముగా దేవుడు నిన్ను ఉంచాడు. హల్లెలూయా చెప్పండి. ఇది కేవలం ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకే ఈ ఆశీర్వాదం దాగబడి ఉంది. ఈ ఆధిక్యత ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారికి మాత్రమే దక్కింది. ఆయనతో సమాన సంపూర్ణ ఒక ఉన్నతమైనటువంటి స్థానం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న యవనస్తుడా, ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, లోకం వైపు ఎదురు చూస్తే, లోకములో ఉన్న వాటి కోసం నువ్వు చూస్తే దేవుడిచ్చే స్థానాన్ని నువ్వు కోల్పోతావు. ఈ రోజే ప్రభు అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూడగలిగిన శక్తి నీకుంటే, యెహోవా కొరకు నువ్వు ఎదురు చూడగలిగితే ఈ పక్షి రాజు వలె పైకి ఎగురుతావు. ఒక ఉన్నతమైన స్థానము, ప్రభుతో సమాన సంపూర్ణమైన స్థానాన్ని నా దేవుడు నిశ్చయముగా నీకు నాకు ఇవ్వగలిగిన వాడు. ఆ స్థానాన్ని ఈ లోకంలో ఎంతో మంది రాజ్యాన్ని సంపాదించుకున్నవారు, రాజులు అనబడుతున్నవారు, గొప్పవారు, ధనికులు ఎంతోమంది ఉన్నారు. ఆ స్థానం ఎవరికి దక్కల? యెహోవా కొరకు ఎదురు చూస్తున్న దేవుని బిడ్డ కొరకే, క్రైస్తవుడికి, నిజ క్రైస్తవుడికి మాత్రమే దక్కునుగాక అని లేఖనము సెలవిస్తుంది. ఇంకా ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం ఆచారాల్లో బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం రక్షణ పొందకుండా, యేసు వైపు చూడకుండా? బైబిల్ అంటుంది, నిన్ను ప్రతి నిత్యము జీవము కలిగిన యేసు ప్రతి అణువణువున ఆయన రెక్కలు చాచి పిలుస్తూనే ఉన్నాడు. ఏమని? వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, భూది గంత నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందాలి. రక్షించబడిన వాడికి ఏ శిక్ష విధి లేదు. ఇప్పుడు క్రీస్తు యేసు నందు ఉన్న వానికి ఏ శిక్ష విధి లేదు. బైబిల్లో రాయబడింది,
క్రీస్తును నందున్నవాడు నూతన సృష్టి, వానిలో పాతవి గతించును, నూతనంగా ప్రారంభించబడిను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా నీ మనసు ఎక్కడుంది? వాక్యం వింటున్నావు కదా, అర్థమవుతుందా? ఎంతకాలం కాలం గడుపుకుంటావు? ఎంతకాలం నీ జీవితంలో లోకం వైపు చూసి అడుగులు వేస్తూ శాపాన్ని మూటగట్టుకొని శాపానికి దిగజారిపోయి శాప సంబంధమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్లాడుతూ ఉన్నావు? ప్రభు పిలుస్తున్నాడు. నా వైపు ఎదురు చూసే ప్రస్తావన నీకు రావాలి. నా వైపు చూడు, నేను నీకు నూతన బలం ఇస్తాను. నేను నీకు నూతన బలం ఇస్తాను. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతావు, ఒక ఉన్నత స్థానంలో ఉంటావు, 10 మందికి ఆశీర్వాదం కలిగించే బలమైన వ్యక్తిగా ఉంటావు. ఆదరణ కలిగించే, అనేకులు ఆదరణ లేకుండా పతనమైపోతున్న జీవితాలకి ఆదరణ పంచిపెట్టే బలమైన వ్యక్తిగా ఉండబోతున్నావు. నెమ్మది లేని పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రజలకు నెమ్మదిని కలిగించే బలమైన వ్యక్తిగా నీ ప్రాంతములో, నీ కుటుంబంలో, నీ సంఘములో యేసుక్రీస్తు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రక్షణ మార్గంలో అడుగులు వేస్తే పక్షి రాజు వలె దేవుడు నిన్ను మారుస్తాడు. పక్షిరాజు ఎత్తైన స్థానంలో తన నివాసం ఏర్పాటు చేసుకుని, పక్షులకున్న నివాసం వేరు, పక్షిరాజుకున్న నివాసం వేరు. అందుకే ఆ పక్షిరాజు అంట, ఆ పక్షిరాజులో మనం చూసి నేర్చుకోవలసింది, పక్షిరాజు ఎప్పటికీ భూ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడదు. అంటే క్రైస్తవుడు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు. భూ సంబంధమైన ఆకర్షణలకు నీవు ఆకర్షితుడు కాకూడదు. ఈ పక్షిరాజు నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఒక నిజ క్రైస్తవుడిగా క్రీస్తుతో సమాన సంపూర్ణంగా ఆయనతో సహవాసం చేస్తున్న నీవు ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. కానీ భూ ఆకర్షణలకు, భూ సంబంధమైన పరిస్థితులకు నువ్వు ఆకర్షితుడు కాకూడదు. నీవు క్రీస్తుతో కూడా లేపబడ్డావు, నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డావు. డియర్ మోడీ ఒక ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు ట్రైన్లో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఆయన ఎక్కిన బోగిలో ఒక 3 వ్యక్తులు పేకటాడేవాళ్ళు. పేకటాడుతూ ప్రతిరోజు 4 ఆడుకునేవాళ్ళంట. ఆ 4వ వ్యక్తి రాలేదు. ఈ 3 వ్యక్తులు ఇతడు దైవజనుడు అన్న సంగతి మరిచి, హలో బ్రదర్, ఇదిగో మేము ఆట ఆడుతున్నాము, ఒక చెయ్యి ఇలా వేయి అన్నాడంట. ఈ దైవజనుడు ఏమన్నాడు తెలుసండి? నాకు చేతులు లేవు అని అన్నాడంట. హల్లెలూయా చెప్పండి, వినండి, అర్థమవుతుందా మీకు? ఏమన్నాడు? నాకు చేతులు లేవు అన్నాడంట. ఈ 3 నోట్లో నుంచి వచ్చే పలుకు ఏంటంటే, అదేందండి, నీ దగ్గర 2 చేతులు నిక్షేపంగా ఉంటే చేతుల్లో అంటావేంటి అని అంటే, ఆ దైవజనుడు వివరించి చెప్పాడంట, అయ్యా, ఇప్పుడు నా దగ్గర ఉన్న చేతులు నావి కావు, ఈ నోరు నాది కాదు, ఈ కాళ్ళు నావి కావు, ఈ దేహం నాది కాదు, నా కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుది. అపవిత్రతకు, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు ఈ చేతులు చాపబడవు. ఈ చేతులు నా ప్రభుతో కూడా సిలువ వేయబడ్డాయి. ఈ చేతులు నా చేతులు కావివి, నా ప్రభు చేతులు. నా ప్రభు నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను మీ వలే తాగుబోతునే, మీ వలే తిరుగుబోతునే, మీ వలే వ్యభిచారినే, మీ వలే నాశన కోపంలో జీవించిన వ్యక్తినే. కానీ నా ప్రభు దర్శించి ఆయన సిలువలో కార్చిన కల్వారి రక్తము ద్వారా నన్ను పరిశుద్ధపరిచి నిశ్చయముగా నా స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని నాకు ఇచ్చి ఇదిగో ఈ స్థాయిలో నన్ను ఉంచి బలముగా వాడుకుంటున్నాడు. చెప్పగానే వెంటనే వారు పశ్చాత్తాపడి అక్కడికక్కడే యేసుక్రీస్తు అంగీకరించారట. ఈ విషయాన్ని ప్రభు నీకు జ్ఞాపకం చేశాడంటే, ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు, యేసు రక్తం ద్వారా కడగబడ్డావు,
నీ హృదయము, నీ తలంపులు, నీ నోరు, నీ చేతులు, నీ పాదాలు, సమస్త నీ దేహం యేసు ప్రశస్తమైన రక్తము ద్వారా కడగబడినవి. నీవు నీ సొత్తు కాదు కనుక భూ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడమాకు. నీ యొక్క స్థాయి, నీ స్థితి పర సంబంధమున్న ఆకాశమందున్న దేవుని మీద పెట్టాలి. అంటే నువ్వు భూ సంబంధమైన ఆకర్షణలకు నిమగ్నమైపోకూడదు. నువ్వు క్రీస్తుతో కూడా లేపబడ్డావు. దేవుడు నిన్ను అద్భుతంగా, ఆశ్చర్యంగా ఆయన క్రీస్తు స్థానములో నిన్ను లేపి ఉంచాడు. చప్పట్లు కొట్టి గిడిగను. క్రీస్తు స్థానములో ఆయన లేపి ఉంచాడు. నీలో ఉన్న సకల విధమైన పాపాలన్నీ కూడా ఆయన కడిగి పరిశుద్ధపరిచి వాటిని సిలువలో సమాధి చేశాడు. సిలువలో నలగగొట్టి సమాధి చేశాడు. వాక్యం వింటున్న నీవు నీ సొత్తు కాదని క్రీస్తు కొరకు నిశ్చయముగా పైనున్న వాటి కొరకు నువ్వు బ్రతికితే, క్రీస్తు కొరకు నువ్వు జీవిస్తే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచును గాక. హల్లెలూయా. మనుషులు ఉన్న స్థానం వేరు, నీ స్థితి, నీ స్థానం వేరు. ఒకవేళ నువ్వు క్రీస్తుతో కూడా లేపబడి భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుండా క్రీస్తుతో నువ్వు జీవిస్తే, నీ స్థానం పై స్థానం కాబట్టి నీకు పెద్ద పెద్దగా కనపడుతున్న సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు కూడా ఎత్తైన స్థలం వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద కొండలు కూడా చిన్న చిన్నగా కనపడతాయి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. విమానంలో ప్రయాణం చేసేవారికి విమానంలో నుంచి తొంగి చూసామనుకోండి, పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, గుట్టలు కూడా చిన్న చిన్న రవంతగా కనపడతాయి. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కడ పయనిస్తున్నారు చెప్పాలి, ఎత్తైన స్థలంలో పయనిస్తున్నారు కాబట్టి ప్రతి పెద్దగా కనపడుతున్నవన్నీ కూడా ఎత్తైన స్థలంలో ఉన్నారు కాబట్టి చిన్నగా కనపడుతున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు క్రీస్తుతో కూడా ఆ ఉన్నతమైన స్థానంలో ఉంటే నీకు ఎదురవుతున్న గొప్ప గొప్ప సమస్యలు, పెద్దగా కనపడుతున్న సమస్యలు, అవన్నీ కూడా చిన్నవిగా చేసేస్తాడు ఆయన యేసు నామములో. ఆమేన్ చెప్పుకో గట్టిగాను. కొందరు సమస్యను పెద్ద చేసి క్రీస్తుని తక్కువ చేస్తారు. అంటే క్రీస్తుని కింద పెడతారు, సమస్యతో కష్టముతో నివాసం చేస్తారు. దేవుడు అంటాడు, నువ్వు నా కొరకు ఎదురు చూడు, నిన్ను పైకి లేపుతాను, నీ స్థితిని ఉన్నత స్థితిలో ఉంచుతాను. నీకు కనపడుతున్న, నిన్ను శ్రమ పెట్టిస్తున్న, నిన్ను బాధ పెట్టిస్తున్న ప్రతి పరిస్థితి, సమస్యలన్నింటి కూడా నీవు నిశ్చయముగా చిన్నదిగా చూసేటట్లుగా నీ గాక. హల్లెలూయా. భూ సంబంధమైన ఆకర్షణలకు నువ్వు గురిగా మాకు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు నిశ్చయముగా నీవు లోక సంబంధమైన విషయాలలో, లోక సంబంధమైనవన్నీ కూడా నీ దగ్గర లేవు, చనిపోయాయి. అల్లు చెప్పండి. ఏర్ మోరీ కదా ఏమన్నాడు, ఇవి నా చేతులు అన్నాడా లేదా? ఇప్పుడు నా దగ్గర ఉన్న నా చేతులా? నావి కావు, ఎప్పుడో చచ్చిపోయాయి నా చేతులు. ఈ చేతులు పాపపు చేష్టాలు చేసాయి, ఈ నోరు మాట్లాడని మాటలు మాట్లాడాయి, ఈ కాళ్ళు నడవకూడని స్థలములకు నడిపించబడ్డాయి. కానీ ఇప్పుడు ఈ కాళ్ళు ప్రభు కొరకు నడవాలి, ఈ చేతులు ప్రభు పని కొరకు ప్రయాసపడాలి, ఈ నోరు ప్రభును స్తుతించాలి, ఈ నోరు ప్రభును ప్రకటించాలి. అది క్రీస్తుతో కూడా లేపబడి క్రీస్తుతో సమాన సంపూర్ణమైన ఆ ఉన్నత స్థానంలో ఉన్న వారు చేసే పని. అదే ఈ పక్షిరాజులో ఉన్న మొదటి అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోక ఆకర్షణలో నుంచి నిశ్చయముగా మనం లేపబడదుము గాక. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ లోకాకర్షణలు చాలా స్వీట్గా, హాట్గా ఉండొచ్చు. ఒక పక్షి, మాంసం తినే పక్షి, శవం కొట్టుకొని పోతుందంట ఒక నదిలో. దిగి ఈ పూటకి కాస్త తిందాంలే అనుకుందంట.
దిగి ఆ మాంసం తింటుంటే బాగా టేస్ట్గా అనిపించిందంట. ఫస్ట్ స్టార్టింగ్ తినే కొద్ది బాగా టేస్ట్ అనిపించి తినకూడ అంత తినేసి పీకల దాకా ఇంకా ఇంకొంచెం దూరం వెళ్ళగానే అక్కడ ఒక పెద్ద లోయ ఉంటుందంట. ఈ శవం ఆ లోయలో పడిపోయి కొట్టుకొని పోద్ది. అయినా కానీ అంత ప్రమాదంలో ఉన్నా కానీ దీనికి తెలియట్లా. తిన్నది కమ్మగా కూర్చుంది, తిన్నకా నుంచి లేవలేకపోతుంది. చివరికి ఏమైందో తెలుసా? ఈ శవంతో పాటు కూడా తిన్న ఈ పక్షి కొట్టుకొని పోయిందంట. ఏమర్థమైంది? పాపం ఫస్ట్ స్టార్టింగ్లో మనకి తీయగానే ఉంటుంది. అది రాను 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 నీవు పతనానికి నాశనానికి కొట్టుకొని పెట్టినట్లు చేసింది. కాబట్టి ఈరోజే ఈ భూ ఆకర్షణలకు నువ్వు గురి కాకుండా, ఈ లోక ఆకర్షణలకు గురి కాకుండా, ఏమండి మిమ్మల్ని ఈ వారం పాపోతే ఏమైంది, 1000 రూపాయలు వస్తాయి అంటే 1000 రూపాయలకు నీవు ఆకర్షించైపోయావు అనుకో, కొట్టుకుని పోయే పరిస్థితి ఉంటుంది. నీ కష్టార్జితం కొట్టుకోపోద్ది. ఆదివారం రోజు దేవుని మందిరానికి కాదనుకుండా 1000 రూపాయల కోసం నువ్వు ఆశపడతావు కదా, 1000 రూపాయలకు ఆకర్షణ అవుతావు కదా. వచ్చే వారం కల్లా నువ్వు 10,000 ఖర్చు పెట్టుకునే పరిస్థితి అయింది. ఎందుకంటే నీ కష్టార్జితం కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కొందరు డబ్బుకు భలే ఆకర్షితులు అయిపోతారండి. డబ్బు కోసం దేవుని మందిరాన్ని కూడా దూరం అయిపోతారు. అక్కడ సంబంధమైనటువంటి పరిస్థితులకి ఆకర్షితులైపోతారు. కానీ దేవుని ఆశీర్వాదానికి వారు దూరం అయిపోతున్నారు. ఈ వాక్యం వింటున్న నీవు లోక ఆకర్షణలకు నువ్వు వేరై దేవుని కొరకు నీవు నిశ్చయముగా ఎదురు చూసి పక్షిరాజు వలె నువ్వు జీవించుదువుగాక. పక్షిరాజు వలె నీవు అన్ని విషయాల్లో ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభుతో సహవాసం చేయుదువుగాక. ప్రభుతో సహవాసం చేసే వారికి సమాధానము కలుగునుగాక, నిత్య జీవము కలుగునుగాక. వారి జీవం ఎక్కడ దాయబడిందో తెలుసా? దేవునిలో దాగబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. లోకములో ఉన్న వారి యొక్క జీవం, లోకములో ఉన్న వారి భవిష్యత్తు, లోకములో ఉన్న వారి స్థితి లోకంలో దాగబడి ఉంది. ఈ లోకము దాని ఆశలు గతించిపోయినట్లుగా వారి జీవితం, వారి పరిస్థితులు, వారి ఆస్తులు, అంతస్తులు సమస్తము కూడా గతించిపోయే రోజు రాబోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో, ప్రభా ఈ లోక ఆకర్షణకు నాకు సంబంధం లేదు, నేను పక్షిరాజు వలె ఉండాలి. ఆమె చెప్పు, పక్షిరాజు పైకి ఎగిరి ఎత్తైన స్థలంలో ఏం చేస్తుంది? నివాసం చేస్తుంది. నీ నివాసం భూనివాసం కాదు, పరనివాసంగా ఉండాలి, ప్రభుతో ఉండాలి. హల్లెలూయా చెప్పు, పర సంబంధమైన నివాసంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో నుంచి. యోబు గ్రంథం 39వ అధ్యాయము. యోబు గ్రంథం పక్షి రాజులో ఉన్న మొదటి విషయం ఏంటంటే, అది పైకి ఎగిరి ఒక ఉన్నతమైనటువంటి స్థలములో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. నువ్వు నేను కూడా ఈ లోక ఆకర్షణలకు గురి కాకుండా ప్రభుత్వ నివాసం చేసే స్థానాన్ని సంపాదించుకుందాం గాక. సంపాదించుకోవాలంటే ఎవరికి వెళ్ళి చూద్దాం? ఈరోజు నుంచి తీర్మానం చేసుకోండి, నా ప్రభు కొరకు నేను ఎదురు చూచుదును గాక. ఈ రోజున చాలామంది మంచి అల్లుడు రావాలని ఎదురు చూస్తారు, మంచి కోడలు రావాలని, మంచి కలిసి రావాలని ఎదురు చూస్తారు. దీనికంటే ముందు ప్రభు అంటాడు, మీకు తెలియంది ఏముంది? ఈ లోకంలో అన్నీ గతించిపోతున్నాయి కదా. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలన్నీ అంతరించిపోతున్నాయి కదా. మీకు ఏం కావాలో చెప్పండి. మొదట నా నీతిని చెప్పండి, నా రాజ్యాన్ని వెతికి చూడండి, పరలోకముల నుంచి సకల విధములైన శాశ్వతమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుందురుగాక. హల్లెలూయా. ఇలాగా ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయనతో సమాన స్థితిని, సహవాసాన్ని దేవుడు
ఈ పక్షిరాజుకు అనుగ్రహించినట్లు మనకు కూడా అనుగ్రహించును గాక. హల్లెలూయా. మంచిది. రెండోదిగా యోబు పుస్తకము, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27, 28, 29 వాక్యాల్లో దూరదృష్టి అనండి. గద్ద ఎంత దూరంలో ఉన్నా కానీ దాని ఆహారాన్ని అంత ఎత్తులో నివాసం చేస్తుంది కదండి. కానీ దానికి ఆహారము దూరం నుంచి కనిపెట్టిద్దంట. దాని కన్ను చూడండి, దాని దృష్టి చూడండి. హల్లెలూయా చెప్పండి. నీ దృష్టి ఎటువంటిదో ఒకసారి నేను పరీక్షించుకో. హల్లెలూయా చెప్పు ఒకసారి. ఇక్కడ చదువుకుంటే అక్కడ రాయబడిన మాట, దాని పిల్లల రక్తం పీల్చును, హతులైన వారి ఎక్కడుండునో అక్కడనే అది ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. హతులైపోయినటువంటి వారు ఎక్కడుంటారో దాని నివాసం కూడా అక్కడే. అంటే దాని మొదటి స్థానం ఎటువంటిదంటే ప్రభుతో ఉండే స్థానం. హల్లెలూయా చెప్పండి. ప్రభుతో సహవాసం చేసే స్థానం. ఆ స్థానంలో నేను ఉంటున్నానని ఇంక నా దృష్టి భూ సంబంధంగా భూమి మీద ఉన్నటువంటి హతులైపోయిన వారి మనసుల వైపు మనం చూసే అవసరం లేదు, నా స్థాయి వేరని అతిశయపడకుండా తన ఆహారము కొరకు దూరము నుంచి తన దృష్టిని నిలుపుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హబక్కూకు 1వ అధ్యాయము 8వ వాక్యం. ఎర్రను పట్టుకునుటకు ఈ పక్షిరాజు పని ఏంటంటే ఎర్రను పట్టుకోవాలి. అది దగ్గరగా ఉంటే పట్టుకోదు, దూరం నుంచి చూసే దృష్టి దానికి ఉందంట. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పక్షిరాజు ఆహారం కొరకు ఆ ఎర్రను దూరం నుంచి చూసే దూరదృష్టి. దానికి ఉన్న అలవాటు ఏంటంటే, దానికి ఆహలైందంటే, దానికి ఆహారం కావాలంటే ఆ దూరంగా చూసైనా కానీ దూరం ఏదైతే ఉందో దాన్ని పట్టేసుకొని ఆ ఆకలి తీర్చుకునే తత్వ ఈ పక్షిరాజుకు ఉంది. అల్లు చెప్పండి ఒకసారి. ఆ స్థానంలో ఉన్నా కానీ దాని దృష్టి అంతా దానికి ఆకలి తీర్చబడాలి, ఎర్రను పట్టాలి. అంటే ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటంటే ఒక క్రైస్తవుడిగా క్రీస్తుతో సహవాసం చేసే స్థాయి మనకున్న క్రీస్తులాగా మనం పనిచేయాలి. హల్లెలూయా చెప్పండి. ఎంతమంది ఉన్నారు క్రీస్తులాగా పనిచేయాలనుకున్న వాళ్ళు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. క్రీస్తు ఏం పని చేశాడు ఈ లోకానికి వచ్చి? ఆయన స్థానం వేరు. కోట్ల కొలది దూతల మధ్యలో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్నటువంటి ఆ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్నటువంటి ఆత్మల్ని రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఒకరోజు సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి
సమరయ ప్రాంతాన్ని, పట్టణాన్ని అంతటిని కదిలించి తీసుకొని వచ్చేటప్పుడు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? శిష్యులు ఆ టౌన్కి వెళ్ళి యేసుప్రభుకి ఆహారం తెత్తడానికి, ఆహారం భుజించటానికి ఆహారం కొరకు వెళ్తే, వాళ్ళు ఆహారం తెచ్చిన తర్వాత ఒక మాట అంటాడు. అయ్యా, నేను భోంచేశాను, నేను భోజనం చేశాను, నేను తినేశాను, మీరు తినేసేయండిలే అన్నాడు. అదేందయ్యా, ఎవరు పెట్టారు అని అంటే, నా తండ్రి చిత్తము జరిగించుటే నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మరొక చోట రాయబడింది, లోకస్వార్తమానం 19:10లో, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దైవం యేసుక్రీస్తు దైవం. దేవునికి మహిమ కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఈ పక్షిరాజుకున్న దృష్టి ఏంటంటే, ఎర్రను పట్టాలి, ఆకలి తీర్చుకోవాలి. ఇప్పుడు నీ దృష్టి, నీ ఆకలి ఏంటి? సాతానుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిజంగా నువ్వు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు కదా, ఈ రాళ్ళన్నీ ఏం చేయమన్నాడు? రొట్టెలుగా చేసుకొని భుజించు అని అంటే, ఆయన అంటాడు, మనిషి రొట్టె వలన బ్రతకడు కానీ దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి బ్రతుకుతాడు. అంటే ఈ ఆత్మకు ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? హతులైపోతున్నారు. ఎక్కడ జీవిస్తుంది? పిల్లల్ని గోల్ చేయని. వినండి ఒకసారి, అల్లు చెప్పండి. పక్షిరాజు నివాసం ఎక్కడ తెలుసా? అది ఉన్నత స్థానంలో ఉన్నా కానీ హతులైపోయిన వారి మధ్యలోకి దిగొచ్చిందంట. ఈ రోజున పాపములో, శాపములో, అంధకారములో, నాశనములో క్రీస్తుని ఎరగని ప్రజలు ఎంతోమంది హతులైపోతున్నారు. వారి మధ్యలో ఉంటున్న నీవు, నీ దృష్టి, నీ ఆకలి ఏంటంటే, వారిని క్రీస్తు కొరకు సంపాదించాలి. నశించిపోతున్న ప్రజలను క్రీస్తు కొరకు సంపాదించే దృష్టి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పయ్యవా? అమ్మా, నీ దృష్టి ఏంటమ్మా? ఆమె జుట్టు ఎంత పొడుగుంది, ఆమె ఏం చీర కట్టింది, వాళ్ళ ఇంట్లో ఏముంది? బ్రదర్, నీ దృష్టి ఏంది? ఆ దారిని పోయే అమ్మాయి భలే ఉంది కదా. ఒకవేళ నీ దృష్టి ఎలాగుందో, నీ దృష్టి మారాలి. ఇక్కడ పక్షిరాజు యొక్క దృష్టి ఏంటంటే, హతులైపోతున్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలన్న దృష్టి. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు తెలుసా? దేని మీద దృష్టి కలిగి నువ్వు జీవించాలి. హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చబడటమే నీ ఆకలి తీర్చబడుతుంది. నీ ఆత్మకు ఆకలి ఎప్పుడు తీర్చబడుతుంది అంటే, ఒక 10 మంది నీ ద్వారా మందిరానికి వచ్చారంటే నిజముగా నీ ఆత్మకు ఆకలి తీర్చబడునుగాక. హల్లెలూయా. ఇప్పుడు పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని బస్తాలు తిని ఉంటామో లెక్కేస్తే లెక్కకుండవు. నేను అనేది శారీరక సంబంధమైన ఆకలి కొరకు మాట్లాడటల్లా. నీ ఆత్మ ఆకలిగా ఉందేమో, నీ దృష్టి మారునుగాక. ఈ యొక్క పక్షిరాజు దృష్టి హతులైపోతున్నటువంటి వారి మీద దృష్టి నిలిపింది. హతులైపోతున్న వారిని రక్షించి ఆకలి తీర్చుకుంటుంది. నిజముగా క్రీస్తు నిన్ను ఏర్పాటు చేసుకుంది ఆయన చిత్తం చేయటానికే. హల్లెలూయా చెప్పగలవా? ఆయన నిన్ను ఏర్పరచుకుంది, ఆయన నిన్ను సిద్ధపరచుకుంది. భూలోకములో నుంచి లోకములో ఎంతోమంది గనులు ఉన్నారు, వారి మధ్యలో నుంచి నేను ప్రత్యేకంగా చేసుకుంది. ఎందుకంటే ఆయన చిత్తం చేయటానికే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆయన చిత్తం నువ్వు చేసేటట్లుగా నీ దృష్టి మారాలి. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా, నా దృష్టి నశించిపోతున్నారయ్యా. ఎంతోమంది వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, ఎంతోమంది క్రీస్తుని ఎరగని వారు ఉన్నారు, ఎంతోమంది ప్రభుని గురించి తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. వారిని నేను ఎలాగైనా సంపాదించాలి, క్రీస్తును ప్రకటించాలి. హల్లెలూయా. నీ దృష్టి ఎటువంటి దృష్టి అండి? సంపాదన వైపు నీ దృష్టి పెట్టావా?
ఘనతల కొరకు నీ దృష్టి పెట్టావా? ఎందుకు వస్తున్నావు మందిరానికి? దేని కొరకు వస్తున్నావు దేవుని సన్నిధికి? ఆశీర్వాదాల కొరకు దృష్టి పెట్టావా? లేదా ఆచారంగా నడవాలని దృష్టి పెట్టావా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకొని, నా ప్రభు కొరకు నశించిపోతున్న ఆత్మను సంపాదించాలని దృష్టి పెట్టు. నిశ్చయముగా నా దేవుడు నీ ఆత్మకు ఆకలి తీర్చునుగాక. నువ్వు ఆత్మీయ ఆకలితో చచ్చావనుకోండి, చనిపోయావనుకోండి, నీలో ఆత్మీయ ఆకలి చచ్చిపోయిందనుకోండి, క్రీస్తుకు నీకు సంబంధం ఉండదు. బ్రతుకుతావు కానీ శారీరకంగా బతుకుతావు, ఆత్మ సంబంధంగా బతకలేవు. ఈ ఆత్మ బతకాలంటే ఆకలి తీర్చబడాలా లేదా బ్రదర్? అల్లి చెప్పండి. ఈ ఆత్మ బ్రతకాలంటే 3 పూటలు తింటేనే ఈ ఆత్మ బ్రతకగలుగుతుంది. ఈ ఆత్మకు ఆకలి తీర్చాలంటే నువ్వు దేవుని చిత్తం చేయాలి, నీ దృష్టి మారాలి. నీ దృష్టి ఎటువంటి దృష్టి అయి ఉండాలంటే, నా పక్కన ఏడుస్తున్నారండి, నా పక్కింటి వారు బాధలో ఉన్నారండి, కష్టంలో ఉన్నారండి, వారి మీద నేను దృష్టి పెట్టి నశించిపోతున్న వారి కొరకు నేను ప్రార్థన చేయాలి. నా ప్రభువుని గురించి ప్రకటించాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభువుని గురించి ప్రకటిస్తావో, ఎప్పుడైతే ప్రభువుని గురించి నువ్వు కీర్తిస్తూ ప్రకటిస్తావో, నీ ఆత్మదాహం తీర్చబడుతుంది, నీ ఆత్మకు ఆకలి తీర్చబడుతుంది. తప్పనిసరిగా నీ దృష్టిని బట్టి నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు కొరకు సంపాదించుదుగాక. హల్లెలూయా. నీ దృష్టి ఏంటో కొంచెం నీ దృష్టి కొంచెం దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేసుకో. అయ్యా, నా దృష్టి నశించిపోతున్న వారి వైపు మళ్ళించాయని ప్రార్థన చేసుకో. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఉందండి, ఎప్పుడైనా నీ దృష్టి పెట్టావా? నీ దృష్టి అంటే ఏంటంటే, నీ దృష్టి ఏంటంటే, ఒకవేళ భూ సంబంధంలో వాళ్ళు జీవిస్తున్నావు, నీ దృష్టి మారునుగా. సాధ్యమైనంత వరకు లోక సంబంధమైనటువంటి ప్రజల్లాగా నీ దృష్టిని ఉండకూడదని దేవుడు మాట్లాడు. ప్రభు నిన్ను రక్షించుకున్నాడు. నీ దృష్టి అంతా అందసందాల వైపు, లోక సంబంధమైన వైపు కాకుండా నశించిపోతున్నటువంటి ఆత్మ వైపు నీ దృష్టి పెట్టుగా. అలాంటి వారు తప్పనిసరిగా దేవుని రాజ్యం కట్టుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నీ సొంత నిర్ణయాలకేమో దేవుడి చిత్తం ఉపయోగపడదు. చాలా 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 ఈ రోజున క్రైస్తత్వం ఎలాగుందంటే, ప్రభు చిత్తం అంటూ చింత చేస్తున్నాను కానీ ప్రభు చిత్తం చేసేవాళ్ళు లేరు. అయ్యా మందిరానికి రంటే, అయ్యా ప్రభు కొరకు ఏదైనా చేయంటే చూద్దాం దేవుని చిత్తం అంటారు. ప్రభు కొరకు ఏదైనా చేయటం దేవుడి చిత్తం కాదండి. ప్రభు కొరకు చందలకాడే దేవుని సన్నిధికి రావటం దేవుని చిత్తం కాదండి. దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం కాదా? ప్రభు సన్నిధిని ఒక సాక్షిగా జీవిస్తూ ఒక నలుగురిని దేవుని సన్నిధికి తీసుకురావటం దేవుని చిత్తం కాదా? అన్ని విషయాల్లో నీ సొంత కార్యక్రమాలకి దేవుని చిత్తం తీసుకురావు, కానీ దైవికమైన వాటికి నువ్వు ఒకవేళ దేవుని చిత్తం పోదాంలే చూద్దాం దేవుని చిత్తం ఎలాగ నువ్వు మాట్లాడితే నిశ్చయముగా నీవు దేవునికి నీకు అసలు సంబంధమే లేదు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని, నీ దృష్టి అంతా నశించిపోతున్న ఆత్మల పట్ల నీ భారము, నీ దృష్టి దేవుని యొక్క రాజ్యం కట్టబడాలనే నీ దృష్టి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, ఇక్కడ ద్వితీయోపదేశకాండం 32:11లో పక్షిరాజు తన గూడును రేపును. విషయాలని మీకు తెలుసు. ఈ పక్షిరాజు గూడును రేపును. వినండి, 3వ విషయం ఇది. పక్షిరాజు పైకి ఎగురుతుంది అంటే ప్రభుత్వ స్థానం సంపాదించుకుంది. రెండోదిగా ఈ పక్షిరాజుకు ఏం దృష్టి అంటే, ఆత్మలు సంపాదించు, ప్రభు కొరకు, ప్రభు రాజ్యాన్ని కట్టాలి, ప్రభు కొరకు ఆత్మలు సంపాదించాలని. మంచిది. రెండో విషయం అది. నిన్ను బట్టి ఎంతమంది వస్తారో నాకైతే తెలియదు. మరి నీ దృష్టి ఇకనైనా మారునుగాక. హల్లెలూయా. ఎంతమంది వస్తారో నాకైతే తెలియదు. వచ్చిన వారు నిలబడతారో కూడా నాకు తెలియదు. అదంతా నీ దృష్టి బట్టి, దేవుని చిత్తం చేసేదాన్ని బట్టి ఉండునుగాక. హల్లెలూయా. మంచిది.
మూడో విషయం ఏంటంటే పక్షిరాజు గూడును రేపుతుంది. సింపుల్గా చెప్తానులే, వినండి. అక్కడ రాయబడింది అదే, చదివినా అంతే, చదవకపోయినా అంతే, ఆడ ఉన్నది అదే. పక్షిరాజు గూడును రేపుతుంది అంటే పక్షిరాజు ఉన్నతమైన స్థలములో గూడు కట్టుకుంటుంది. దానికి గూడు కట్టే విధాయకం ఎలాగంటే నేను చెప్తాను వినండి. ముందు స్టార్టింగ్ ముళ్ళు తీసుకుంటుంది, ముళ్ళ కంప. మన భాషలో చెప్పాలంటే తెలంగాణ భాషలో కళ్య, కళ్యనా జల్లెనా, కళ్ళ. ఆ కళ్ళని ముక్కుతో పట్టుకొని ఎత్తైన స్థలంలోకి వెళ్ళి తన గూడు నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ, ఉండంగా ఒక గడ్డి కొరకలు, ఆ తర్వాత దూది లాంటి మెత్తవి, ఎందుకంటే గుడ్లు పెట్టే టయానికి ఆ ముళ్ళు, ఫస్ట్ స్టార్టింగ్ ముళ్ళు ఉంటాయి, ఆ తర్వాత ఒక వరుస గడ్డి ఉంటుంది, ఆ తర్వాత పైన దూది మాదిరిగా పెట్టుకుంటుంది పైన, మెత్తగా పిల్లలకి దెబ్బ తగలకుండా. తర్వాత గుడ్లు పెట్టి పిల్లలు చేసి మంచిగా ఆ పిల్లలకి చిన్న చిన్న రెక్కలు వస్తున్నప్పుడు, ఎగిరే స్థాయిలోకి వచ్చినప్పుడు గూడుని ఏం చేస్తుందంటే రేపిద్దంట. అల్లు చెప్పండి. గూడు రేపగానే పిల్లలకి కంగారు అయిపోయి పడిపోతాయంట. ఆ ఆ ఆ కింద ఆ ముళ్ళు ఉంటాయి కదా, స్టార్టింగ్లో ఉన్న ముళ్ళు, ఆ ముళ్ళు కుచ్చుకోగానే ఎగిరెగిరి పడుతూ గూట్లో నుంచి పడబోతుంటే దూరం నుంచి చూస్తూ అలాగ చూస్తూ, పర్లేదు నాలాగే ఎగురుతుంది, నాలాగనే రెక్కలాడిస్తుంది అని దూరం తల్లి చూస్తూ అలాగే ఉండి, ఆ పక్షిరాజు పిల్ల ఆ గూట్లో నుంచి, ఆ గూడు రేపిన తర్వాత పడిపోతుంటే అలాగ వచ్చి ఆ పక్షి రాజు పిల్ల కింద పడకుండా మళ్ళా తన రెక్కల మీద ఎక్కించుకొని గూళ్ళో దిశపై పెట్టిద్దాం. అల్లు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎందుకు దానికి అంత బాధ అంటే, ఈ పక్షిరాజు నా అంతటి స్థానంలో ఎదగాలి నా పిల్లలు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు, శ్రమలు లాంటి ముళ్ళు వస్తున్నాయి, శ్రమల లాంటి పరిస్థితులు నీకు ఎదురవుతున్నాయి. అట్లాంటి సందర్భంలో నువ్వు ఎక్కడ కలవరపడకూడదు. నేను క్రీస్తుతో సమానముగా ఆయన నన్ను ఆశీర్వదించి అభివృద్ధి పరచబోతున్నాడన్న విశ్వాసం నీలో ఉండునుగాక. నిన్ను శ్రమలకు విడిచిపెట్టడు దేవుడు. వినండి మాటలు, వినండి దేవుడు మాట. నీకు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందులో నాకైతే తెలియదు, కానీ నిజముగా నీవు యేసయ్య కొరకు ఎదురు చూస్తే ఆయన పక్షిరాజు నిన్ను కింద పడనీయకుండా ఆ శ్రమలలో నుంచి పైకి లేపునుగాక. ఆయన ఆయన ఎలాగ ఎదిగాడు, ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు, ఆయన అన్ని విషయాల్లో పరిశుద్ధత కలిగిన వాడు, పవిత్రుడు, త్యాగం కలిగిన వాడు, ఆయన నామానికి సాటి లేనిది, ఆ ఉన్నతమైన స్థితి. ఆయన పిల్లలు కూడా ఆయన అంత ఎదగాలని ఆశపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న నీవు ప్రార్థనలో ఎదుగుదువు గాక. శ్రమలు వస్తే నేను బాధపడమా. చదువుకుందాం. 119వ కీర్తన 71. మనకి శ్రమ కలుగుటం మేలైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయం మీకు చెప్పను, ఒక ఉపమానం చెప్తాను, గుర్తొచ్చింది, మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక రాజుగారు, ఒక మంత్రి గారు చాలా సన్నిహితంగా, స్నేహితులుగా ఉంటారండి. ఒకరోజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజుగారు యుద్ధం చేస్తుంటే బాణం ఈట పెట్టి ఇలా గురిపెట్టి వేసాడు. బాగా ముమ్మరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు హడావుడిగా బాణాలు వేస్తున్నప్పుడు ఆ బాణం పుల్ల అట్లాగా తెగి బొట్టన వేలు పక్కన పడిపోయిందంట. పక్కన పడగానే మంత్రి అన్నాడంట, రాజా అంతా మన మంచిగా అన్నాడంట. అల్లు చెప్పండి. ఎంతనైనా సన్నిహితంగా మంచిగా స్నేహితులుగా ఉన్న ఆ సమయంలో నీలాంటి వాడికి, మాలాంటి వాడికి, నాలాంటి వాడికి, నీలాంటి వాడికి కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వచ్చేదేంది? బీపీ 100 రెట్లు పెరిగింది. రాజా అంతా మన మంచికే అన్నాడంట. అదేంది మంత్రికి ఏం పట్టింది, దయ్యం పట్టింది, పిచ్చి పట్టింది, నా బొట్టన వేలు నేను కింద పడి ఆ తెగి కింద పడిపోతే ఇంతలా మాట్లాడతాడేంటి అని అర్జెంటుగా తన ఉద్రేకం పెంచుకొని అర్జెంటుగా ఈ మంత్రిని తీసిపోయి చెరసాల్లో
నా కంటికి కనపడితే మాత్రం బాగుండదు అని చెప్పి ఆ మంత్రిని తీసుకొని చెరసాల్లో వేయించారు. అలాగ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ రాజుగారికి ఏదో ఒక ఆశ కలిగి అడవికి పోయి ఆటాడటానికి వెళ్ళిందంట. అడవికి వెళ్ళిన తర్వాత అక్కడ అడవిలోకి వెళ్ళిన తర్వాత వేటాడుతూ వేటాడుతూ ఆ వేటలో నిమగ్నం అయిపోయి వెళ్ళిపోయాడు. చెట్టు అడవిలోకి వెళ్ళిపోయాడు. ఆ ఇక్కడ కొయ్యి జాతి వారు ఆ రాజుగారిని పట్టుకున్నారు. ఆ సందర్భంలో వాళ్ళకి పాతకాల పండగో తెలియదు, మాల పండగో తెలియదు. అల్లు చెప్పండి. మనకుంటారుగా పోయే కాలం పండగ, అల్లు చెప్పండి. ఇక నిజంగా పోయే కాలం పండగలండి, వాస్తవం, వాక్యం బైబిల్లో లేని పండగలు. అల్లు చెప్పండి. మనం చేస్తున్నాం కొన్ని, దీనికి అనుగుణంగా కొన్ని రిఫరెన్స్లు కూడా తీసి చూపిస్తున్నారు. మోసపోవద్దు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో పండగ చేసుకుంటున్నారు. వాళ్ళ ఆచారం ఏంటంటే, మనకున్న ఆచారం ఇది ఏదంటే, బైబిల్ పక్కన పెట్టి పాతకాలం పండగలు చేసుకోవటం, మాల పండుగ చేసుకోవటం మన ఆచారం. వాళ్ళ ఆచారం ఏంటంటే, వాళ్ళ పండగకి ఒక నరుని బలించాలి, శ్రేష్టమైన ఏ లోపం లేని నరుని బలించాలి వాళ్ళ దేవతకి. వాళ్ళ స్పెషల్ అది, వాళ్ళ ప్రత్యేకత అది. ఈ రాజుగారు ఈ ఆ జాతి వారికి దొరికిన ఎమ్మటనే వెళ్ళకుండా వెళ్ళాడు. ఆ జాతి చేతిలో పడ్డాడు. వారు అతన్ని తీసుకొని ఆ కోయ దొరల్లో, కోయి జాతి వారిలో పెద్ద ఆయన ఒకడు ఉంటాడంట. ఆయన ఆ వ్యక్తిని నిలువెల్లా పరీక్షించి చూసి అంత కరెక్ట్గా ఉంటే ఆ దేవతకి బలిస్తారంట. అయితే ఆ పెద్ద ఆయన దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఈ రాజుగారిని నిలువెల్లా పరీక్షిస్తే బొటనవేలు ఉండవలసిన స్థలంలో బొటనవేలు లేదంట. ఏయ్, మన దేవత లోపం ఉన్న బలిని కోరదు, తీసేయి, వీడికి నా కంటికి కనపడదు, పంపించేసేయ అన్నదంట. వెంటనే అప్పుడు దాకా భయంతో రాజుగారు ఇంకేముంది వాళ్ళ దేవతకు బదిలిస్తారంట, చంపేస్తారంట, గుప్పు గుప్పుమంటూ భయపడుతున్నటువంటి వ్యక్తి కాస్త ఊపిరి పీల్చుకొని అలాగ బయటపడ్డాడంట. బయటపడి మంత్రి గారు మాట్లాడిన మాట గుర్తు తెచ్చుకున్నాడు. ఏమని? ఆ రోజు బొటనవేలు తెగి కింద పడితే రాజా అంతా మన మంచికే అన్నాడు, నిజంగా మన మంచికే, నా మంచికే జరిగింది ఇది. అవును, మన మంచికే అన్నాడు, వాడు చెరసాల్లో ఉన్నాడు కదా అని చెరసాల్లో ఉన్న మంత్రిని పిలిచాడంట. అల్లు చెప్పండి. చెరసాల్లో మంత్రిని పిలిచి, అరే బాబు, నాకు బొటనవేలు పడింది, నేనేదో వెళ్ళాను, అక్కడ ఏదో జరిగింది, సరే నాకు నా మంచి జరిగింది, నీకేం మంచి జరిగింది అని అన్నాడంట. నాకు మంచి జరిగేది రాజా, ఎప్పుడు నీతోనే నీకు తోకలాగా ఉండాలి. అల్లు చెప్పండి. నీకు నేను తోకలాగా ఉండాలి. నువ్వు ఎట్టకి అడవికి వెళ్ళినా, సముద్రంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీతో నేను ఉండాలి. ఇప్పుడు ఈ అడవిలోకి నువ్వు వెళ్ళావు కదా, నీతో పాటు నేను వస్తే నాకే లోపం లేదు, నిన్ను తప్పించి నన్ను వేసేసావు. అందుకే అంతా మన మంచికి వెళ్ళదు. చెప్పండి, ఎందుకు ఈ విషయాన్ని చెప్పాను? నవ్వుకుంటాను. ఇక దీంట్లో ఒక సత్యం దాగబడింది. అల్లు చెప్పండి, దీంట్లో ఒక నీతి దాగబడింది. నువ్వు శ్రమపడిన తర్వాత దేవుడు నీకు మేలు దాచి ఉంచుతాడు. ఈ పక్షిరాజు గూడు ఎందుకు రేపుతుందంటే, తన పిల్లలు అంటే యేసయ్య మనల్ని ఎందుకు శ్రమకు మనల్ని పరీక్షిస్తాడంటే, ఆయన ఉన్నత స్థానంలో మనం ఎదగాలని. అల్లులు చెప్పండి. నిజంగా అందరూ ఎదుగుతారా అలాగా? అల్లులు చెప్పండి. నేను ఎదగాలి, అట్లా యేసయ్యలాగా ఎదగాలన్న వాళ్ళు ఒకసారి అల్లులు చెప్పండి. నేను అందరూ చెప్పలా? అందరూ చెప్పలేరులే, మామూలు విషయం కాదు. పక్షిరాజు పిల్లలు తినే ఫుడ్ ఎటువంటి ఫుడ్ తెలుసా? మీకు తెలుసా? స్టార్టింగ్ ఏ ఫుడ్ తింటారో తెలుసా? దీంట్లో ఒక సత్యం ఉంది. ₹1,00,00,000 మాట కావాలనుకున్న వాళ్ళు ఒకసారి అల్లులు చెప్పండి. సింహం పిల్లలు మీకు తెలుసా? సింహం పిల్లలు, సరే సింహం ఎందుకు లేనిపోయిన గుండె కొంతమందికి జారిపోతుంది, అర్థం కావట్లేదు. ఏంది పిల్లి పిల్లలు తెలుసా? అదే కోమకు సంబంధించిందిగా. అల్లు చెప్పండి. ఇప్పుడు సింహం పిల్లలకి స్టార్టింగే మాంసం పెట్టామనుకో, చచ్చిద్దా బతికిద్దబ్బాయ్?
ఉం? సింహం పిల్లలే, సింహం వేటాడిన మాంసం తింటది. సింహం పిల్లకి ఏం పెట్టాలి? స్టార్టింగ్ పుట్టిన తర్వాత పాలు దాపాలి. అల్లు చెప్పండి. ఆ పాలు తాగే వాళ్ళంతా ఒకసారి అల్లు చెప్పండి. మంచిది, నేను అనుకుంటూనే ఉన్నాను. విషయం ఏంటంటే, గేదెకి ఏమి ఇవ్వాలి? స్టార్టింగే సరే, మన కడుపును పుట్టిన పిల్లలకి తినరా దమ్ము దమ్ము చేశాను తినరా అన్నాం అనుకో, వాడు ఒక మొక్క తినకముందే పడిద్ది. ఇప్పుడు చికెన్ ముక్క పెట్టామనుకోండి, పుట్టిన పిల్లగాడి పాలు తాగే టైంలో పెట్టామనుకోండి, చికెను బతుకుతాడా చచ్చిపోతాడా? అంటే చిన్న వయసులో, చిన్న తనంలో పాలు తాగి ఉంది. అల్లు చెప్పండి ఒకసారి. అయితే ఈ పక్షిరాజు పిల్లలు స్టార్టింగ్లోనే మాంసం తింటది. ఎవరన్నది ఆమెనని? ప్రభు ఆ బిడ్డను దీవించును గాక. ఇప్పుడు అన్నారు వాడు దీవించబడుతురు గాక, ఆమెనన్నారు. స్టార్టింగ్లోనే మాంసం. తన తల్లి స్టార్టింగ్లోనే పాలేదు మాంసం తెచ్చిపెడితే ఆనందంగా తింటుంది. ఆనందంగా తిన్నది. మంచిగా రెక్కలు వచ్చాయి, గూడు రేపింది. గూడు రేపిన తర్వాత ముళ్ళు పుచ్చుకుంటున్నాయి. తిన్నది ఏంది? పాల మాంసం. పుచ్చుకొని నా తండ్రితో సమానంగా నేను ఎరగాలి. ఆమెను చెప్పండి. నిజంగా పౌలు ఏమంటాడు తెలుసా? నేను ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోండి. అల్లి చెప్పండి. నిజంగా వాస్తవమే కదా. పిల్లగాడికి ఏం పెట్టకూడదు? పాలు ఇవ్వాలి. కొంతమంది ఉంటారు, నాయన 4 సంవత్సరాలు వచ్చిన ఒక తల్లి అంటది, వరే దున్నపోతా ఇంకా 4 సంవత్సరాలు వచ్చినాక తిడతారు. మరి ఏం చేస్తాం? మేము తిడితే కుదరదుగా కొంతమందిని. అల్లి చెప్పండి. పౌలు ఏమంటాడంటే, మీకు బలమైన ఆహారం పెట్టలేకపోతున్నాను, ఇంకా మీరు పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. బలమైన ఆహారం అంటే ఏంది? బలమైన ఆహారం అంటే ఏంది? దమ్ము బిర్యానా, చికెనా? కాదు 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 కాదు. దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, బైబిల్లో యేసయ్య అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, నా రక్తం త్రాగువాడు, నా శరీరం తినువాడు నిత్య జీవానికి వారసుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున పాలు తాగే వాళ్ళు చాలామంది క్రైస్తవుల్లో ఉన్నారని పౌలు గారు అన్నారు. ఈ రోజున నువ్వు పాలు తాగే స్థితిలో ఉన్నావా? తినే స్థితిలో ఉన్నావు? తినే స్థితిలో ఉంటే ఎన్ని శ్రమలలోనే నిలిచి, శ్రమలను నువ్వు ఓడించి, నిశ్చయముగా శ్రమల ద్వారా నిశ్చయముగా మేలు పొందుకొని క్రీస్తుకు సమాన సంపూర్ణ స్థితిలో ఎదుగుదుగాక. పాలు కావాలన్నోళ్ళు అల్లు చెప్పండి. పాలు తాగే వాళ్ళందరూ చిన్నపిల్లలేగా. పాలు తాగే వాళ్ళంతా మీకు అర్థం కావాల. పాలు తాగే వాళ్ళంతా చిన్నపిల్లలు. పాలు తాగే వాళ్ళు పిల్లలు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ కాదు, చెయ్యాలి కరెక్ట్. తర్వాత వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. వాళ్ళు చూపించమందే. పౌలు గారు అదే అన్నది. ఏమని? మీరు ఆహారం తినే స్థితిలోకి రాలేదు, ఇంకా పాలు తాగే. పక్షిరాజు యొక్క పిల్లలకి స్టార్టింగ్లోనే పాలు లేదు, మాంసం. మాంసం తిన్నోళ్ళు ఎప్పటికైనా కానీ ఆయన జ్ఞాపకం, నా ప్రభు శిలువలో శ్రమ పడ్డాడు, నా ప్రభు వల్ల నేను రోషంగా బ్రతకాలి అని ఆ శ్రమల్లో నిలబడతారు. వారు ప్రభు స్థానంలో ఉంటారు, అభివృద్ధి చెందుతారు. వారి అభివృద్ధి అనేకులు చూస్తారు. ఆమెను చెప్పండి. అంటే మనం పాలు తాగే స్థితిలో ఉండకూడదు, మాంసం తినే తట్టుకు ఉండాలి. ఆమెను చెప్పండి. అమ్మో నేను తిన్నా అన్నయ్య, నాకు గ్యాస్ ట్రబుల్, నేను తట్టుకోలేను, ఇంతలా మాట అన్నవేందన్నా నన్ను, నేను ఇంకా అని అన్నాం అనుకోండి. పాలు తాగే స్థితిలో ఉన్నాం అనుకోండి, నువ్వు బలమైన ఆహారం పొందకుండా నిత్య జీవానికి ఎదగలేని
సంపూర్ణ స్థితిలో నువ్వు ఇంకా ఎదగలేదని. అల్లు చెప్పండి. కాబట్టి మీరు బలమైన ఆహారం తిందురుగాక. ఎంతటి ఆయన పెట్టే ప్రతి ఆహారం అంటే పౌలు గారికి ఉన్న ఆశ ఏంటంటే పాలు పక్కన పెట్టేసి బలమైన ఆహారం పెట్టాలి, వాళ్ళకి బాగా బలంగా ఉండాలి, ఎంతటి శ్రమలోనైనా ఉండి ప్రభు అంత స్థాయిలోకి వెళ్ళిపోవాలి సంఘం. అర్థమైనా మీకు? అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. మంచిది. పాలు తాగుదామా, మాంసం తిందామంటే నేను భూ సంబంధమైన మాంసం గురించి మాట్లాడటం లేదమ్మా, లేనిపోయింది. కొంతమంది తిని తిని పళ్ళు కూడా రాలిపోతున్నాయంట. ఆ మాంసం గురించి కాదు, మన కొరకు సిద్ధపరిచిన ఆయన శరీరం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రతి నిత్యం తినాలి. ఏంటిది? దేవుని వాక్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆది యందు వాక్యముండును, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణకి దిగి వచ్చి శరీరధారిగా, ఈ వాక్యమే ఆహారం. ప్రతి నిత్యం దేవుడి మాటలు వినండి, భుజించండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆ వాక్యం నిన్ను నిలబెట్టి అభివృద్ధి పరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాలు తాగే స్థితిలో నువ్వు ఉన్నావు అనుకో, ప్రతిదానికి కలుగుతావు నువ్వు. ఏంటండి పాస్టర్ గారు, అందరు ఇళ్ళకి వెళ్తావు, మా ఇంటికి ఏంటి లాస్ట్కి వస్తావేంటి, అందరికంటే ముందు రావాలి. ఎవరి ఇల్లు చెప్పండి? పాలు తాగేవాళ్ళు. పాస్టర్ గారు నీకు ఇప్పుడు అంత కొత్త వాళ్ళే కనపడతారు, మేము కనపడలా అంటున్నారంటే ఏం తాగేవాళ్ళు వీళ్ళు? మాంసం తినేవాళ్ళ? పాలు తాగేవాళ్ళు. పాలు తాగే పిల్లలు వాళ్ళు చెప్పింది చెయ్యాలి, లేకపోతే ఏం చేస్తారు? ఏం చేసేది? కొండల చోట్ల మొత్తం గందరగోళం చేసి వాడు ఎవరిని ఆపలేడు. ఎంత నోరు పెట్టుకుని, ఎంత నోరు మనిషికి ఉండేది ఇంతే కదా అన్నయ్య? కాదు, కొందరికి ఎంత నోరు ఉంటుంది అర్థం కాదు. ఆ నోరు తెరిచారంటే పల్లె కాదు, పట్టణం కాదు, దేశాలు తిరిగి వస్తుంటాయి. అంత భయంకరంగా ఏడుస్తుంటారు కొంతమంది పిల్లలు. చిన్నపిల్లలు కాదు. నేను చిన్నపిల్లగాడు ఉన్నప్పుడు చిన్నపిల్లగాడు చేష్టాలు చేశాను, ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను అంటాడు పౌలు గారు. దేవునికి మహిమ కలుగును గాక. బలమైన ఆహారం తిందుము గాక. ప్రతి నిత్యం ప్రభు ఆయన వాక్యాన్ని భుజిస్తే తప్పనిసరిగా ఎంతటి శ్రమలో నిలిచి ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఇంకా చాలు. దేవుని సన్నిధిలో లేచి నిలబడి మనం పాలు తాగే స్థితిలో ఉండకూడదు. మూడే మాటలు నేను చెప్పాను. మనం పక్షిరాజు గూడు రేపబడుతుంది, శ్రమలు వస్తాయి, బాధపడమాకు. నువ్వు తాగేది పాలు కాదు, నువ్వు తినేది ఆహారం. దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకోండి. ఎవరికి వెళ్ళి చూద్దాం ఈరోజు కాదు, జీవితకాలం అంతా ఎవరి కొరకు ఎదురు చూద్దాం? యేసయ్యా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, నన్ను పైకి లేవుదువుగాక. ఆమేన్ చెప్పుకోండి గట్టిగాను. యెహోవా